हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव forum for truth seekers, Satyanveshakula Brundam.
ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలం. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.N.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనం కార్యక్రమం. ఇరవైవ పాఠము 10/5/2022 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవాట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో ప్రచురించడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకుంటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లవాట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన E.N.T.H. హాస్కిన్స్ అను ఆమె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్
ప్రధానముగా ద సీక్రెట్ డాక్టరీన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా పూర్తి చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. నిన్న ఒక తమాషా జరిగినది. పరబ్రహ్మము, పరమాత్మ ఒకటే ఒకటి. ఈ దృశ్యమాన జగత్తు, వ్యక్త సృష్టి, అవ్యక్త సృష్టి, వాటికి ముందు ఉన్న దాని గురించి చెప్పుకుంటున్నాం. కొంతసేపు తర్వాత రికార్డింగ్ ఆగిపోయినది. అనగా స్కైప్ కూడా మౌనంలోనికి వెళ్ళినది, మౌనము వహించినది రికార్డింగ్ చేయలేక. మనకి పాట కూడా ఉంది, మౌనమే నీ భాష ఓ మనసా అనే ఒక పాట కూడా ఉంది. అలాగా మౌనంలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఇంకేమి ఉండదు. ఇక తెలిసేటప్పుడు వివరించుకుంటాం, తెలియనప్పుడు మౌనము వహిస్తాం. ఎందుకని? తెలియబడేది ఆయనయే, తెలుసుకునేవాడు ఆయనయే, తెలుసుకోవడం అనే ప్రక్రియ కూడా ఆయనయే. ఎందుకంటే ఒకడే అనేకమయ్యాడు దానివల్ల. అందువలన వ్యక్త సృష్టి అంతా ఆయనే కాబట్టి ఆయనను గురించి వ్యక్త సృష్టికి ఉండే లక్షణాలు చెప్పుకుంటాం. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఈ వ్యక్త సృష్టికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఉండే వాటిని ఆయనకి ఉండుంటాయి అని అనుకుంటున్నాం. ఎందుకంటే మనలాంటి లక్షణాలు ఆయనకుంటే ఇంకా ఆయన పరిమితుడైపోతాడు, అశాశ్వతుడైపోతాడు, ఇవాళ ఉండి రేపు కొనుమరుగైపోతాడు, ఇట్లాగా అయిపోతుంది. కాబట్టి అది దానికి సరిపడదు. అందుకని మనకి ఏమేమైతే ఉన్నాయో ఈ వ్యక్త సృష్టిలో, ఈ స్థూల జగత్తులో మనకి పంచేంద్రియాలకు అందుతున్నటువంటి ఇన్ని విషయాలు మొత్తానికి వ్యతిరేకంగా ఉంటుంది అక్కడ. ఎందువల్ల? ఇది ప్రతిబింబం. ప్రతిబింబం ఎలా ఉంటుంది? అద్దంలో ప్రతిబింబం ఆ అద్దానికి ఎదురుగా ఉన్న దానికి వ్యతిరేకంగా ఉంటుంది. వ్యతిరేకంగా కుడి ఎడమ, ఎడమ కుడి అవుతుంది. రాసిన కాగితం దాన్ని ఎదురుగా పెట్టామనుకోండి, అదేదో చైనా భాషలాగా ఉంటుంది, లేకపోతే జర్మనీ భాషలాగా ఉంటుంది. అది మనం తెలుగులో రాసి దానికి ఎదురుగా పెట్టాం, అన్ని తిరగేసి ఉంటాయి కదా, వేరే రకంగా ఉంటుంది. బింబ ప్రతిబింబం. మనం నీటిలో ప్రతిబింబం ఎట్లాగా ఉంటుంది? ఆ పైన ఉన్నటువంటి శాఖలన్నీ కూడా దిగువన ఉన్నట్టు తిరగబడ్డట్టుగా ఉంటుంది ప్రతిబింబం. అందుకే మన ఈ నిగూఢ తత్వశాస్త్ర మూలము అనే దానికి ఆ లోగోకి అశ్వత్థ వృక్షం పెట్టాం. ఊర్ధ్వమూలం అధశాఖం అని దానికి అలా పెట్టాం. తిరగేసి ఉంటుంది.
అందువలన వ్యక్త సృష్టి అంతా ఆయనే కాబట్టి ఆయనను గురించిన వ్యక్త సృష్టికి ఉండే లక్షణాలకి వ్యతిరేకంగా చెప్పుకుంటాం. అందువల్ల ఇక్కడంతా మాటలు, శబ్దాలు, మొత్తం శబ్దమే. అంటే అక్కడ నిశ్శబ్దం, మౌనం. సృష్టి లేనప్పుడు మనం ఉండం. చెప్పుకునేవాడు ఉండడు, చెప్పబడేది ఉండదు, చెప్పడం అనే ప్రక్రియ ఉండదు. కాబట్టి మౌనము వహించడం. అంటే ఇవన్నీ లేవా? మౌనంలోనే దాగి ఉన్నవి. సైలెన్స్ లోనే శబ్దములన్నీ దాగి ఉన్నాయి. నువ్వు రాత్రి పడుకున్నాం, అన్ని అదృశ్యమైపోయినాయా? మనం కూడా లేము చివరికి. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం, సుషుప్తిలోకి వెళ్ళిపోయాం. గాఢ నిద్రలోకి మనం లేము. అంటే ఈ చుట్టూ ఉన్నది ఏదీ లేదే, ఏం లేదు. లేదనేది చెప్పడానికి ఉందంతే. లేదు అని చెప్తున్నాం. అది చెప్పడానికి కూడా మనం లేం. తర్వాత మెలకు వచ్చిన తర్వాత అప్పుడు ఏమీ లేదు అన్నది మనకు అర్థం. మెలకు రాగానే మళ్ళీ ఇవన్నీ మనతో సహా అన్ని రెడీగా ఉన్నాయి సిద్ధంగా. అంతకుముందు లేవా? మరి ఉన్నాయి. ఆ మౌనంలోనే, ఆ గాఢ నిద్రలోనే, గాఢ సుషుప్తిలోనే అన్ని దాంట్లోనే ఉన్నాయి. కాబట్టి శబ్దాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయాయి. అందులో అట్లా జరిగిందనమాట నిన్న. ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాము? అది మనం తప్పిపోయిన తత్వ దర్శనం అనే ప్రారంభ వాక్యం దివ్య జ్ఞాన దీపికలోది పట్టుకొని అది వెతుకుతూ వెతుకుతూ దివ్య జ్ఞాన ప్రబోధిని మొత్తం అధ్యయనం చేస్తే చివరికి దొరికిన తత్వ దర్శనంతో బయటకు వచ్చాం. తత్వము అంటే తత్వం, అదే నీవు. అదే నీవు అని ఎందుకైంది? నీవు కూడా ఆయనే కాబట్టి. సమస్తము ఆయనే. ఫండమెంటల్ యూనిటీ, ఆల్ ఎగ్జిస్టెన్స్. ఇది మనకి 4 బేసిక్ ఐడియాస్ లో ఒక ఐడియా. ఈ సందర్భంలో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈ సృష్టి అంతా ఎలాగా వచ్చింది అనేది సరే ఆయన ఈ మాదిరిగా మనం చెప్పుకున్నాం. 3 ప్రపోజిషన్స్ లో ఫస్ట్ ప్రపోజిషన్ 3 ప్రతిపాదనలో మొదటి ప్రతిపాదన ఏమని చెప్పుకున్నాం? an omnipresent, eternal, boundless and immutable principle. తత్వం ఏంటనమాట? మనకి దొరికిన తత్వము, తప్పిపోయినది గాని దొరికినది గాని ఏమిటది? ఆమ్ని ప్రజెంట్, సర్వవ్యాపి, సర్వవ్యాపకం, సర్వవ్యాపకత్వం ఉన్నది. ఎటర్నల్, శాశ్వతుడు, ఎల్లప్పుడూ ఉండేది. బౌండ్లెస్, పరిమితులు లేనిది, సరిహద్దులు లేనిది. అండ్ ఇమ్యూటబుల్, కదలిక లేని, స్థిరముగా ఉన్నది, కదలిక లేనిది. అటువంటి తత్వము ఒకటి ఉన్నది. ఆన్ విచ్ ఆల్ స్పెక్యులేషన్ ఈజ్ ఇంపాసిబుల్. నిన్నటిదే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. నేను ఇటువంటి మనం 1-2 సార్లు చెప్పుకుంటే గానీ, ఇది ఇయర్స్ పట్టినా గానీ, సంవత్సరాలు పట్టినా సరే ముందు వీటిని బాగా అవగాహన చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం సీక్రెట్ డాక్టర్ లో చెప్పిన ప్రతి విషయం మనకి అందుబాటులోకి వస్తుంది, మనకి దర్శనం ఇస్తుంది అని బ్లవెట్స్ కి తన చివరి రోజుల్లో చెప్పిన విషయం ఇది. ఈ విషయం ముందే ఇచ్చిన సీక్రెట్ డాక్టర్లో మధ్యలో ఇచ్చినప్పటికీ అది మనం అంత ప్రత్యేకంగా అప్పుడు లేదు. ఈమె చెప్పిన తర్వాత ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాము.
since its transcendence the power of human conception and could only be dwarfed by any human expression or similitude. అంటే ఆలోచన అనేటప్పుడు కల్లా ఆలోచన తెలిసింది మనకి. తెలిసేటప్పుడు కల్లా అది తెలిసిన వాడికన్నా తెలియబడేది తక్కువైపోతుంది. పోలికొచ్చేస్తుంది. 2 వచ్చేసింది. తెలుసుకునేవాడు, తెలియబడేది. 2 వచ్చేసింది. కాబట్టి ఎప్పుడు కూడా తెలుసుకునేవాడి కన్నా తెలియబడేది తక్కువగా ఉంటుంది. తెలుసుకునేవాడు ఎక్కువగా ఉంటుంది. అన్నట్టుగా రెండిటి మధ్యన పోలిక వచ్చేసింది. సో అది పరిమితులకి లోబడిపోయింది. కానీ ఆయన ఏమంటున్నాము, అపరిమితుడు అంటున్నాం. అందువల్ల మనం స్పెక్యులేషన్ ఈజ్ ఇంపాసిబుల్ ఆయన గురించి చెప్పుకోవడానికి సాధ్యం. అయినా ఎట్లా చెప్పుకుంటున్నాం మనం? అసలు ఉన్నదేంటో మనకు తెలియదు. కానీ మనం ఎట్లాగా ఆలోచించి చెప్పుకుంటున్నాం? మన చుట్టూ ఉన్నటువంటివి పరిశీలించి ఇట్లాగైతే ఆయన ఉండటానికి అవకాశం లేదు, ఇలాగ ఉండుండదు. అందుకే మనకి నా ఇతి అని చెప్పి మనకి ఉపనిషత్తుల్లో వాటిల్లో వస్తుంది. వేదంలో, ఉపనిషత్తుల్లో ఆయన గురించి వివరించాలి అని అన్నప్పుడు నా ఇతి ఇది కాదు మనకు తెలిసిన మొత్తం కాదు అంటే అప్పుడు ఆయనదన్నమాట. ఆ విధంగా వివరించారు పురాణాల్లో, ఉపనిషత్తుల్లో, వేదంలో, పవిత్ర గ్రంథాల్లో. నా ఇతి ఇది కాదు నేతి అంటారు అన్నమాట. నేతి ఇది కాదు అంటే ఆయన పట్టుకోవడానికి, ఆయన గురించి మనకి ఉన్నంత మేర అర్థం చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకే నేతి అంటే చాలా బలం కదా. మనం నెయ్యిని వాడితే బలం మనకి అన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ బియాండ్ ద రేంజ్ అండ్ రీచ్ ఆఫ్ థాట్. మన ఊహలకి అందనిది. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద మాండుక్య, అన్థింకబుల్ అండ్ అన్స్పీకబుల్. కాబట్టి మనకి అందుబాటులోకి అసలు ఏమాత్రం లేనిది. కానీ మరి మనం ఎక్కడి నుంచి వచ్చాం? మరి ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఎక్కడో ఇమ్యూటబుల్ గా, ఎటర్నల్ గా, బౌండ్లెస్ గా ఎక్కడో ఉంటే ఇదంతా వేరుగా వచ్చింది అంటానికి లేదు. మరి ఆయనే ఇట్లాగా మారాడు. ఈ మారే పద్ధతి మనం తెలుసుకోవాలి. అంతే తప్పితే ఇట్లాగా ఇదంతా మనకి కనిపించే సమస్త సృష్టి అంతా కూడా అది ప్రళయంలోకి వెళ్ళిపోతా ఉంది, సృష్టింపబడుతుంది. అంటే దీనికి ఆది ఉంది, అంతము ఉంది, ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. ప్రారంభము ముగింపు ఉన్నప్పుడు ప్రారంభానికి ముందు ఏదో ఉండాలి, ముగింపు తర్వాత ఏదో ఉండాలి. ఈ ప్రారంభం నుంచి ముగింపు దాకా జరుగుతున్నప్పుడు ఈ ప్రారంభానికి ముందు ఉన్నది, ముగింపుకి తర్వాత ఉన్నది ఇప్పుడు ఉందా లేదా? అంటే మనకి తెర మనకు ఉదాహరణ. సినిమా మొదలు పెట్టక ముందు తెర ఉంది, సినిమా మొదలు పెట్టిన తర్వాత తెర లేదు. మనకి తెర ఉంటే మనకి సినిమాని ఆనందించలేం కదా. ఈ తెర మీద ఈ సినిమా ఆడుతుంది అంటే ఆ సినిమాలోకి మనం తాదాత్మ్యం చెందలేం, ఆ సినిమాలోకి మనం ఇన్వాల్వ్ కాలేం, ఆ సినిమాని ఆనందించలేం మనం. కాబట్టి తెర మర్చిపోతాం. తెర లేదు మనకి, సినిమా అయిపోయింది, మళ్ళీ తెర కనిపించింది. అంటే మరి సినిమా ఉన్నప్పుడు, సినిమా ఆడుతున్నప్పుడు తెర ఉందా లేదా? తెర ఉంది. తెర లేకపోతే సినిమా ఆడటానికి అవకాశం లేదు. కానీ లేనట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏంటన్నమాట, ఈ సృష్టి సమస్తానికి ప్రారంభానికి ముందు ఏది ఉన్నదో, దేని నుంచి ఈ సృష్టి ప్రారంభింపబడిందో అదంతా కూడా స్థితి చెంది సృష్టి కొంతకాలం ఉండి ఆ తర్వాత ప్రళయంలోకి వెళ్ళిపోతుంది. ఆ ప్రళయం తర్వాత ఏదైతే ఉంటుందో
ముగింపుగా ప్రారంభానికి ముందు, ప్రళయానికి తర్వాత ఉన్నది ఏదైతే ఉందో, ఈ ప్రారంభించిన దగ్గర నుంచి ముగింపు పలికేదాకా ఈ సృష్టి సమస్తము కూడా ప్రారంభం నుంచి ముగింపు ఆ ప్రళయంలోకి వెళ్ళేదాకా అది ఉంటూనే ఉంది అంతర్లీనంగా. అది లేకుండా ఈ సృష్టి ఉండడానికి అవకాశమే లేదు. అందుకే ఆయనే అనేకమయ్యాడు అని మనం చెప్పుకుంటాం. ఆయనే అనేకమయ్యాడు. కాబట్టి ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకుని అప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఈ సృష్టి ఏమీ లేనప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. అప్పుడు ఆయన సంకల్పించాడు తాను పెక్కులు కావాలి అని. ఇదంతా ఎట్లాగా వచ్చిందంటే ఋషుల యొక్క దర్శనం ద్వారా మనకు అందింది. ఇప్పుడు మనం మన సృష్టి మనకి కంటికి కనిపించే వ్యక్త జగత్తు, స్థూల జగత్తు నుంచి పరిశీలిస్తూ వెళ్ళామనుకోండి, అది మనకి అంతుబట్టదు. అంత తొందరగా మనకి అందుబాటులోకి రాదు. ఎందుకంటే ఇదంతా ఎఫెక్ట్స్, సృష్టి అంతా ఎఫెక్ట్. కాబట్టి వాళ్ళు ఉండి రేపు కనుమరుగైపోతుంది, మార్పులకి గురి అవుతూ ఉంటుంది. కాబట్టి మార్పులకి గురి అవుతూ ఉన్న చోట మార్పుకి గురి అవని వాడిని పట్టుకోవటం కష్టం. సినిమా చూస్తూ తెరని పట్టుకోవడం కష్టం. సినిమాని చూస్తూ తెరని మనం ఊహించగలమా? తెర కనపడుతుంది అసలు మనకి. నాకు తెర చూపించండి అంటే సినిమా ఆపాలి. సినిమా ఆపితే తెర కనిపిస్తుంది. కాబట్టి సినిమానో తెర ఏదో ఒకటే మనకి. అట్లాగే ఈ సృష్టి ఉంది అంటే ఈ సృష్టికర్త ఎవడో, ఈ మొత్తానికి సంబంధించిన వాడు ఎవడో వాడు మనకు కనిపించు. ఇక్కడ తమాషా ఏం జరిగిందంటే తాను పెక్కులు కావాలి. అందుకని ఏంటన్నమాట, మనం ఈ సినిమా నుంచి తెరకి దగ్గరికి వెళ్దామంటే అది సాధ్యమవుతుందో మనకి చెప్పండి. ఎంత పరిశోధన చేస్తే, ఎంత విషయం చేసుకుంటే సినిమా ఆడుతూ ఉండగా తెరని మనం గ్రహించగలమా? తెరను చూడగలమా? సినిమా ఆడుతుండగా, సినిమా ప్రదర్శింపబడుతుండగా. కాబట్టి అది సినిమా చూస్తూ అంటే ఈ సృష్టిని గమనిస్తూ మనం ఈ సృష్టికర్త ఎవరో ఆయన్ని పట్టుకుందాం అనుకుంటే అది అంతుపట్టని విషయం అయిపోతుంది. అందుకే మనకి సైంటిస్టుల నుంచి ఇది రావటం లేదు. ఈ భగవతత్వానికి సంబంధించిన విషయాలు రావటం లేదు. ఇంత భౌతిక విషయాలు, స్థూల జగత్తుకి సంబంధించిన విషయాలకి వస్తున్నాయి కానీ అవి రావట్లేదు. అదే ఋషుల దగ్గరికి వచ్చినప్పటికల్లా వాళ్ళకి దర్శనం అలాగా ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు కల్లా అవన్నీ ప్రారంభం నుంచి ఈ సినిమా ఆడుతుండగా కూడా తెరను చూడగలిగినటువంటి దృష్టి వాళ్ళకు ఉంది. ఆ మూడో కన్ను తెరుచుకుని అన్నట్టుగా ఆ దాని ద్వారా సినిమా ఆడుతూనే ఉంది, సినిమాని చూస్తున్నారు, సినిమాకి ఆధారమైనటువంటి తెరని కూడా చూస్తున్నారు, వాళ్ళు చూశారు, అలా దర్శించి ఆ విషయాలను మనకు అందజేశారు. అవి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఋషులు మనకి తెలియజేసిన దాని ప్రకారం ఏంటన్నమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, తాను పెక్కులు కావాలి అన్నది బయలుదేరింది. అదొక సంకల్పం, మహాసంకల్పం. తాను పెక్కులు కావాలి అనేటప్పుడు కల్లా అది డిఫరెన్షియేషన్ అయిపోయింది. తాను తన సంకల్పం. అంతకుముందు సంకల్పం తనలోనే ఉండి తన సంకల్పముగా ఉండిపోయాడు ఆయన. సంకల్పము తాను వేరు వేరు కాదు. ఎప్పుడైతే ఈ సంకల్పం వచ్చిందో దాంతో వేరుపడ్డాడు. సినిమా ప్రదర్శించనంతసేపు తెర ఒక్కటే, ఏం లేదు అక్కడ. తెర ఒక్కటే ఉంది, ఒక్కటే. సినిమా ప్రదర్శింపబడటం, సినిమా ప్రారంభం. దాంతో రెండు ఉన్నాయి, కానీ ఇది మనకు తెలియలేదు అనుకోండి, మనకు కనపట్లేదు. తెర కనపట్లేదు కాబట్టి రెండు ఉన్నాయి. తెర మనకు కనపడకపోయినప్పటికీ తెర అక్కడ ఉంది కాబట్టి యథార్థంగా, వాస్తవంగా దాన్నే అబ్సల్యూట్ రియాలిటీ అని అంటున్నాం. అక్కడ ఉంది తెర. కాబట్టి తెర మీద ప్రదర్శింపబడుతున్నటువంటి సినిమా, రెండు విషయాలు వచ్చినాయి. అట్లాగే
ఆ మొత్తానికి సంబంధించినటువంటి ఆ ఓమ్ని ప్రజెంట్ ఎవరున్నారు, ఆ తత్వం, ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఆ భగవతత్వం, ఆ పరమాత్మ, పరబ్రహ్మము, ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. రకరకాల సంప్రదాయాల్లో రకరకాల పేర్లతో పరబ్రహ్మం, పరమాత్మ, భగవత్ భగవంతుడు, ఆయన ఒక్కడే ఉన్నాడు. సంకల్పం. సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది? తనలో నుంచే. సంకల్పం వచ్చేటప్పటికల్లా వేరుపడ్డాయి. వేరుపడినట్టు అయింది. ఆయన సంకల్పం. ఏమని సంకల్పించాడు? పెక్కులు కావాలి అని. అంటే తెర మీద అనేక రకాల దృశ్యాలు బాగా కదులుతూ ఉండాలి. సృష్టంతా అలాగా స్థూల జగత్తుకొచ్చేసి రకరకాలుగా అనేకత్వంతో, భిన్నత్వంతో రకాలుగా ఉండిపోవాలి. అనేక జీవులతో నిండిపోవాలి ఈ సృష్టంతా అని సంకల్పించాడు. ఆ సంకల్పాన్ని మనం అమ్మవారుగా సంకేతిస్తున్నాం. అమ్మవారు అంటే అర్థం ఏంటి? ఆయన సంకల్పం. ఎందుకని ఆయన సంకల్పాన్ని మరి అది చేయటానికి ఇంకొకళ్ళు కావాలి కదా! మనం ఏదైనా ఆలోచిస్తాము. ఆలోచించుకొని ఆ పని ప్రారంభించాలి. ఒక పని అనుకుంటాం. సంకల్పించాం. మరి పని చేయటం ఇక్కడ మనమే చేస్తున్నాము. కానీ అక్కడేంటంటే అమ్మవారు. సంకల్పమే అమ్మవారు. సో, వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఉండేవాళ్ళు అని. జగన్మాతాపితలు. అప్పుడు ఈయన ఆమె వెంక చూసి నవ్వాడు. అంటే ఆ నవ్వటంలోనే తన యొక్క సంకల్పం, తన యొక్క ఉద్దేశ్యం ఏంటో, దేనికి ఆమెను సృజించాడో అది ఆమెకందింది. అప్పుడు ఆమె ఏం చేసింది? ఆయనకే భావించినట్టుగా ఈ సమస్త సృష్టిని ఇలాగా బహిర్గతం చేసింది. అట్లా జరిగింది. అయితే ఎందుకు చేయాలి ఈయన? మనం ఎవ్వరమైనా గాని ఏ పని చేసినా పర్పస్ ఉంటుంది. పర్పస్. ఒక ప్రయోజనం. అది ప్రయోజనం లేకుండా పని అనేది లేదు. సృష్టి మొత్తంలో ఎవ్వరు కదిలారు అంటే ఒక పర్పస్ ఉంటుంది. పర్పస్‌ని ఆధారం చేసుకొని ఆ కదలిక ఉంటుంది. అట్లాగా ఇప్పుడు ఈయన పర్పస్ లేకుండా కదలికెందుకు? సంకల్పం ఉండదు కదా! సంకల్పించాడు అంటే ఇక్కడ 2 విషయాలు ఎప్పుడూ ఉంటాయి మనకి ఎక్కడైనా గాని. సంకల్పము, దాని యొక్క ప్రయోజనం. పర్పస్. ఏంటి పర్పసు? అనేకత్వంలోనే ఉంటూ, భిన్నత్వంలో ఉంటూ, ఈ ఏకత్వాన్ని అంటే ఒకటే అనేకమైంది అన్న విషయం మన అనుభూతిలోకి రావాలి. ఎందుకంటే అది అసాధ్యం. మనం అనుభూతిలోకి రావడం అనేది అనేకత్వంలో సినిమా ఆడుతుండగా తెర కనపడాలి. తెరని దర్శించాలి. సినిమా ఆడుతుండగా, సినిమా ప్రదర్శింపబడుతుండగా తెర మనం దర్శించాలి. ఈ సృష్టి అంతా జరుగుతుండగా, ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక ఏకత్వం, భిన్నత్వం అన్నిట్లో ఒకటే ఒకటి. ఈ ఒకటే ఇన్నిగా మారింది. ఒకే ఒక తత్వం ఏదైతే ఉందో అది ఇన్నిగా మారినది. ఒకటే అనేకమైనది అన్న అనుభూతి మనందరికీ అందాలి. ఈ సృష్టి జీవులందరికీ. అదే ఆ పర్పస్. కాబట్టి ఇప్పుడు మనం 4 బేసిక్ ఐడియాస్ అని ఉంది కదా మనకి. ఇది 5థ్ బేసిక్ ఐడియా కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే ఇది కూడా మనం ఈ దృక్పథాన్ని కూడా మనం మనసులో ఒక పక్కన పెట్టుకొని అప్పుడు మనం ఇదంతా చదువుతుండాలి. సృష్టి గురించి మనం చదువుతున్నాము అంటే, అధ్యయనం చేస్తున్నామంటే, సృష్టి గురించిన వివరాలు మనం తెలుసుకుంటున్నామంటే, ఇది కూడా మనం చాలా తప్పనిసరిగా ఉండాల్సిన బేసిక్ ఐడియా. అనేకత్వంలోనే ఏకత్వాన్ని దర్శించుట. భిన్నత్వంలోనే ఏకత్వాన్ని దర్శించుట. అనుభూతి చెందుట. అనేకత్వంలోనే ఉంటాం. భిన్నత్వంలోనే ఉంటాం. ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూనే ఉంటాం. కానీ మొత్తం ఒకటే ఒకటి.
తెర ఆధారంగా ఎలాగైతే జరుగుతుందో, ఒకటే అనేకమైనది. ఇంకా అది కొంతవరకే ఆ తెర ఆధారంతో సినిమా జరగడం అనేది. అంటే అప్పుడేంటి తెరకి, సినిమాకి పెద్ద సంబంధం లేదన్నట్టుగా ఉందక్కడ మనకి. అంటే ఉదాహరణలేంటంటే కొంతవరకే మనకి తీసుకెళ్తాయి. పూర్తిగా దాన్ని పోలినట్టుగా ఉండదనమాట. కాపోతే కొంత ఐడియా కోసం ఇటువంటి ఉదాహరణలు మనకి. అంటే మనం సృష్టి ఉన్నప్పుడు గూడా ఆయన ఉన్నాడు అని చెప్పడం కోసం. అంటే సృష్టి ఉన్నప్పుడు ఆయన లేడు. సృష్టి లేనప్పుడు ఆయన ఉంటాడు. సృష్టి ప్రారంభం కాకముందు, తర్వాత సృష్టి ప్ర ముగించిన తర్వాత అంటే ప్రళయంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఉంటాడు. సృష్టి జరిగేటప్పుడు ఆయన ఉండడు అన్న భావన పోవటం కోసం, సృష్టి జరిగేటప్పుడు కూడా ఆయన ఉంటాడు. ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయనకి సరిహద్దులు లేవింక. అనే దానికి చెప్పడం కోసం ఎల్లప్పుడూ ఉండేది తెర. దాన్ని ఉదాహరణగా తీసుకొని మనం చెప్తాం. ఇక మళ్ళీ ఈ జీవులందరూ ఎట్లా వచ్చారు? ఈ సృష్టంతా ఎలాగా వచ్చింది? ఎవరితో ఏ పదార్థంతో తయారైంది? ఇదిగో ఆయనే అనేకమయ్యాడు. ఒకటే అనేకమయ్యాడు. కాబట్టి ఈ ఒకటే అనేకమయ్యాడు అన్న భావన మనకి పూర్తిగా అనుభూతిలోకి వెళ్ళిపోవాలి. అందుకోసం ఈ సృష్టి సృష్టింపబడినది. అది గనక మనకు అవగాహన లేకపోతే, ఇంకా సృష్టి గురించి మనం మనకు అంతుబట్టడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఆ 4 బేసిక్ ఐడియాస్‌తో మనం ఎలాగైతే ఈ సృష్టిని చక్కగా అవగాహన చేసుకోగలుగుతామో, ఆ అవగాహన ద్వారా ఆత్మదర్శనం పొందుతాము. దాంతో పాటు ఇది గూడా మనం పక్కన పెట్టుకుంటే, అంటే 5థ్ బేసిక్ ఐడియాగా. ఆమె 4 చెప్తే మనం ఇది గూడా దానికి యాడ్ చేసుకొని 5 బేసిక్ ఐడియాస్. అట్లాగా మనం ఇది గూడా మనం గుర్తుపెట్టుకొని, ఇప్పుడు మనం ఆ అధ్యయనాన్ని కొనసాగిద్దాం. తర్వాత ఇంకోటేంటంటే మనకి ఇది గూడా ఇటువంటి అంటే కొన్ని దృక్పథాలు, ఒక దృక్పథంతో మనం బయలుదేరాలి. మనం బయలుదేరబోయేటప్పుడు, దీన్ని అధ్యయనం చేసేటప్పుడు కొన్ని దృక్పథాలు మనం ముందే ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకుంటే అప్పుడేమవుతామనమాట, ఆ దృక్పథంతో దాన్ని ఆ కోణంలో నుంచి చూస్తుంటే అది దర్శనం అందుతుంది అట్లాగా. ఇప్పుడు మనం భగవంతుడిని వెతకాలంటే నేలపై దొరకడు. అందుకని అలా వైకుంఠపురిలో ఉంటాడు. కాబట్టి సనక సనందుల వలె మనము నేలను విడిచి వైకుంఠం వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం. అక్కర్లేదు. నేలను విడవనక్కర్లేదు. అంటే స్థూల జగత్తును విడవక్కర్లేదు. స్థూల జగత్తు మాయ, మిథ్య. ఇది ఇవాళుండి రేపు కనుమరుగవుతుంది. ఇది మనల్ని బంధిస్తుంది. కాబట్టి వీటి నుంచి దూరం వెళ్ళిపోవాలి మనం. లేకుండా అప్పుడు మనం ఆ భగవంతుని ఎట్లాగా అక్కర్లేదు. అంటే ఇప్పుడు ఎలాగుంటుందంటే తెర పట్టుకోవాలి మనం. తెరను దర్శించాలి. అయితే సినిమా తీసేయి అన్నట్టు ఉంటుంది. మరి సినిమా తీసేస్తే ఇంకా ఏంటి? తెరను చూస్తే ఏం చేస్తావు కూర్చొని అక్కడ? మనం సినిమా చూడమని ఇక్కడ పంపించింది. మనం సృష్టించింది దేనికి? ఈ అనేకత్వంలో ఈ సినిమా చూడమని. ఈ స్థూల జగత్తులో అనేకత్వంలో, భిన్నత్వంలో ఉన్నటువంటి సమస్త సృష్టి జీవులతో అందరితో కలిసి పని చేయమని మనల్ని ఇక్కడికి సృష్టింపబడ్డాం మనం. సృష్టంతా సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులు ఎందుకు సృష్టింపబడ్డారు? ఈ సృష్టిలో తమ తమ కర్తవ్యాలను నిర్వర్తించమని. మరి మనం ఆ సినిమాని విడిచేసి అంటే ఆ సృష్టిని విడిచేసి ఆ తెర దగ్గరే ఉంటామంటే మరి కాదు గదా! మళ్ళీ ఆయన యొక్క సంకల్పానికి వ్యతిరేకమవుతుంది. కాబట్టి సినిమా ఉండాలి, తెర ఉండాలి. కాబట్టి నేల మీదే ఉండాలి మనం. నేల మీద ఉండే నేల మీదంటే ఈ స్థూల జగత్తులోనే. నేలను విడవనక్కర్లేదు. అంటే ఈ స్థూల జగత్తును విడవనక్కర్లేదు. అంటే సినిమాని చూస్తూనే ఉంటాం మనం. సినిమాని ఆపేయం. సినిమా చూస్తూ ఉంటాం. ఆ తెరని గ్రహిస్తాం మనం.
అది ఒక పక్కన పెట్టుకుని సినిమాకి ఆధారంగా అది ఉన్నది అన్నట్టుగా. గజేంద్రుడు నేల మీదే ఉన్నాడు. మరి భాగవతంలో ఏం జరిగింది? గజేంద్ర మోక్షణం అధ్యాయం ఉంది దాంట్లో. అది వర్ణించినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? నేల మీద ఉన్నాడు. ఆయన ప్రార్థించాడు. ప్రార్థిస్తే స్వామి వైకుంఠం నుండి నేలపైకి వచ్చాడు. నేల మీదకి వచ్చాడు. అలా మనము చుట్టూ అనేకత్వంతో భిన్నత్వంతో ఉన్న ఈ స్థూల జగత్తు సమస్తమును ఆయనగా భావిస్తూ మనతో సహా సమస్తమునందు ఆయనను దర్శిస్తూ ఏకత్వానుభూతిని పొందడమే ఇది ఆ పర్పస్. దానికి సంబంధించే ఇప్పుడు ఈ 3 ప్రపోజిషన్స్ లో ఒక ఫస్ట్ ప్రపోజిషన్ ఈ మాదిరిగా మనకి ఇచ్చారు. అంటే మరి ఎలాగయ్యాడు? అది మనకు అనుమానం. ఇప్పుడు ఏంటంటే ఇట్లా అనుకున్నాం, బాగానే ఉంది. ఒకడే అనేకమయ్యాడు, ఉన్నది ఒకడే, సమస్తము ఆయనే, ఇంకొకటి లేనే లేదు, అంతా బాగానే ఉంది. కానీ ఎలాగండి? ఎలాగవుతుంది ఇది? మరి తెరేమో కదలదు, ఎల్లప్పుడూ ఉండేది. సినిమా కదులుతూ ఉంటుంది, సంఘటనలు ఎన్నెన్నో. ఆ గంట సినిమాలో ఎన్నో అందరి జీవితాలనే చూపిస్తూ ఉంటుంది అది రకరకాలుగా. ఇట్లాగ మనం ఇక్కడ ఈయన ఎట్లాగా, ఈయనేమో అలాగా ఉన్నాడు, ఈ సృష్టి అంతానేమో ఇలాగా ఉన్నది, పూర్తి వ్యతిరేకంగా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది బింబ ప్రతిబింబము. ఆయన బింబముగా ఉంటే అక్కడ ఆయన సృష్టిగా, దాని యొక్క ప్రతిబింబముగా ఇది ఉంది. అంటే తిరగబడ్డట్టుగా ఉంది అన్నమాట. అంటే లక్షణాలన్నీ వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఉన్నాయి, గుణాలన్నీ వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఉన్నాయి. సృష్టికి సంబంధించిన గుణాలన్నీ ఒక రకంగా ఉన్నాయి, ఆయనకి సంబంధించిన గుణాలన్నీ ఒక రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు ఎలాగా ఒకదాన్ని ఒకటి కలపడం, అది ఇదిగా ఎలాగైంది? ఏది? ఆమ్ని ప్రజెంట్, సర్వవ్యాపి, ఎటర్నల్, శాశ్వతుడు, బౌండ్లెస్, హద్దులు లేనివాడు, అండ్ ఇమ్యూటబుల్, కదలిక లేకున్నవాడు, స్థిరత్వం ఉన్నవాడు, స్థిరమైన వాడు. అటువంటి వాడు ఇట్లాగే ఎలాగయ్యాడు? దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏమిటి అనేది ఈ 3 ప్రపోజిషన్స్ లో మనకి స్టెప్ బై స్టెప్ చెప్తారు. అంటే 3 స్థితులుగా ఎలాగా ఈ స్థూల జగత్తులోకి వచ్చింది. సృష్టి అంతా కూడా 3 స్థితులలో ఒక్కొక్క స్థితిలో 7 విభాగాలుగా ఈ సృష్టి దిగి వచ్చింది. అందుకే 3 × 21. మనం యజ్ఞం చేసేటప్పుడు, హోమం చేసేటప్పుడు సమిధలు 21గా పేరుస్తారు అన్నమాట. అంటే తర్వాత సమిధలు ఎన్నో వేస్తారు, ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క సమిధ వేసుకుంటూ వెళ్తారు. అది లెక్క కాదు. ఆ ముందు పేర్చేది, ఆ యజ్ఞ కుండాన్ని తయారు చేస్తారు కదా, దాంట్లో 21 సమిధలని పేరుస్తారు. అంటే 3 ట్రయాంగిల్ షేప్ లో పెడతారు వాటిని. అంటే 3 అది ఒక్కొక్కటి మళ్ళీ 7 స్థితులకి అన్నట్టుగా 3 × 21 వస్తుంది. అది పురుష సూక్తంలో మనకి త్రిసప్త సమిధ కృతా అని మనం ఆ మంత్రాల్లో వస్తుంది. ఇట్లాగా 3 స్థాయిల్లో ఒక్కొక్క స్థాయిలో 7 విభాగములుగా ఈ సృష్టి వ్యక్తమైంది, స్థూల జగత్తులోనికి వచ్చినది. అది దాన్ని ఆ 3 మనకి 3 ప్రతిపాదనలుగా మనకి అందించారు. ఫస్ట్ ప్రతిపాదన ఏంటి? అసలు ఎవరున్నారు, వాడు ఎటువంటి వాడు, వాడి లక్షణాలేంటి, వాడి గుణాలేంటి, ముందు అక్కడ మొదలెట్టారు. అటువంటి గుణాలు ఉన్నవాడు ఇటువంటి దాంట్లోకి ఎలాగా రాగలిగాడు, ఎలాగా పరివర్తన చెందాడు, అది రూపాంతరం చెందాడు. అలా రూపాంతరం చెందాడు, సృష్టిగా ఎలాగా రూపాంతరం చెందాడు. వీళ్ళు సృష్టిలో ఎక్కడ చూసినా ఆయన్నే చూడాలి మనం అనేది కదా. ఆయన్నే చూడాలంటే ఆయన లక్షణాలు మరి ఇలాగా ఉన్నాయి. అంటే నెక్స్ట్ దాంట్లో మనకి నెమ్మదిగా వస్తుంది. కాబట్టి మొదటి ప్రపోజిషన్ అంటే మనకి
అటువంటి వ్యక్తి ఒక ఆయన ఇక్కడే ఒక్కడున్నాడు. అటువంటి ఆయన ఆయనకున్న గుణాలేంటి? ఆమ్ని ప్రెజెంట్, ఎటర్నల్, బౌండ్లెస్ అండ్ ఇమ్యూటబుల్. అంటే స్థూల జగత్తులో ఉన్న లక్షణాలకి పూర్తి వ్యతిరేకం. ఇక్కడంతా అశాశ్వతం, ఆయన శాశ్వతుడు. ఇక్కడ అక్కడ ఓమ్ని ప్రెజెంట్, సర్వవ్యాపి. మనం ఇక్కడ ఏ దేహానికి ఆ దేహం పరిమితం, ఆ రూపం వరకే పరిమితం. మనం ఏ జీవిని తీసుకున్నా కానీ, ఒక అణువుని తీసుకున్నా ఆ అణువు వరకే పరిమితం. అక్కడ వరకే అది వ్యాపించి ఉంటుంది. మిగతాదంతా సంబంధం లేనట్టుగా ఉంటుంది. మొత్తం కలిసిపోయే ఒకటే ఇది. ఈ సమస్త సృష్టి కలిపి ఆయన యొక్క దేహముగా మనం భావించవచ్చు. కానీ మనం ఒక దేహంలో భాగాలే ఇవన్నీ. సమస్త సృష్టి కూడా ఒక దేహంలో భాగాలే. అందరం కూడా పక్క పక్కన అలాగా కూర్చోబెడితే ఒక పెద్ద సమావేశ మందిరం ఉంది. ఒక 5 లక్షల మంది, ఒక 10 లక్షల మంది కూర్చున్నారు ఆ సమావేశ మందిరంలో. అందరూ కలిసి ఒకటే కదా అక్కడ. ఒక్కొక్క అణువుగా ఒక్కొక్కళ్ళని అనుకుంటే మొత్తం కలిపి ఒకటి అన్నట్టుగా ఈ స్థూల జగత్తుకి అలాగా వచ్చాడు ఆయన. రావడానికి ముందు ఆయన ఎట్లాగా ఉన్నాడు, అక్కడి నుంచి వద్దాం. మనం ఋషుల దర్శనంతో కదా, మనం శాస్త్రవేత్తల దర్శనంతో అయితే ఇక్కడి నుంచి లెక్కేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. మన కంటికి కనిపిస్తున్నటువంటి, మన దృష్టికి గోచరం అవుతున్నటువంటి స్థూల జగత్తు నుంచి ఇక్కడి నుంచి మొదలెట్టేవాళ్ళం. అంటే సినిమా నుంచి, సినిమా ఆడుతుంది, సినిమా ప్రదర్శింపబడుతుంది, ఆ తెర దగ్గరికి వెళ్ళటానికి సినిమా ద్వారా తెర దగ్గరికి వెళ్ళటం అనే పని పెట్టుకునేవాళ్ళం. కానీ మనకు అట్లాగా కుదరదు. అది ఒక తేలే పని కాదు అది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మార్పులకి గురయ్యేది ఇది. స్థూల జగత్తంతా క్షణ క్షణం మార్పుకి గురయ్యేది. స్థిరంగా ఎక్కడా లేదు అసలు. మరి స్థిరంగా లేని దాన్ని మనం ఎలాగా చేస్తాం? పోనీ మనం ఏమన్నా అర్జునుడిలాగా ఆ మత్స్యాంతరాన్ని కొట్టగలమా మనం? తిరుగుతూ ఉన్నదాన్ని ఆయన కొట్టాడు, మత్స్యాంతరాన్ని. మరి అట్లాగా ఈ సృష్టి, ఈ స్థూల జగత్తుని మనం గెలవాలి అంటే, ఈ స్థూల జగత్తు నుంచి ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే మత్స్యాంతరాన్ని కొట్టే కెపాసిటీ కావాలి. ఇంత కష్టపడే బదులు తేలిగ్గా ఆయన దర్శించారు మనకి ఋషులు. ఆ దర్శనాన్ని మనం అందుకుని ఆ ఋషుల దర్శనం ప్రకారం మనం ముందుకు వెళదాం. an omnipresent, eternal, boundless and immutable principle. కాబట్టి ఈ సృష్టి ఏమి లేదు, సినిమా లేదు, ఉన్నది తెర ఒకటే. ఆ తెర లక్షణం ఏంటి, ఆయన యొక్క గుణాలు ఏంటి? ఎవ్వరు లేనప్పుడు ఉన్నవాడు. మిగతాది ఏదీ లేదు. ఎందుకండి మనం ఆ మాట వాడుకోవాల్సి వస్తుంది? మనకన్నీ ఉన్నాయి కదా ఇక్కడ. ఇవి లేనప్పుడు ఎవరున్నారు? అది మనకి ప్రశ్న. అంతా లేదండి, సృష్టి అంతా లేదు, ఏం లేదు. మనం నిద్రపోయాం, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. అప్పుడు ఎవరున్నారు? మరి గాఢ నిద్రలో ఎవరో ఒకరు లేకపోతే మనం మరి మళ్ళీ మేలుకొని మామూలుగా పనులు చేసుకుంటున్నాం తెల్లారి. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం, మొత్తం వ్యాపారాలన్నీ లేదు కదండి. ఇంకెక్కడ అలాగా మనం ఎవరో ఉండాలి. కాబట్టి అందుకని మనం ఏమంటామంటే అంతా లేనప్పుడు ఎవరున్నారు, ఆయన గుణాలు ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి మొదలు పెట్టాం. టు రెండర్ దీస్ ఐడియాస్ క్లియరర్ టు ద జనరల్ రీడర్, let him set out with the postulate that there is one absolute reality. మామూలుగా మనం ఎక్కువ లోతుగా ఆలోచించకుండా, అంటే మేధావుల్లాగా లేకపోతే తత్వవేత్తల్లాగా అదేంటి ఇదేంటి అని చెప్పి రకరకాల సిద్ధాంతాలు ఇవన్నీ లేకుండా నార్మల్ గా సామాన్య మానవుడుగా, మనం సామాన్య పాఠకుడుగా, ఏదో మనం సామాన్య పాఠకుడు అంటే ఏదో పైన ఆ మాట చదివితే ఆ మాటకున్నటువంటి భౌతిక అర్థం, స్థూల అర్థం, ఇంత లోతుల్లోకి వెళ్లకుండా
మనకి ఆ విషయం ఏదో చెప్తే అది కదా మనకి అందుకునేది. మేధావులకి చెప్పినట్టుగా చెప్తే మనం ఏం అందుకోగలుగుతాం? మనం అందుకోలేం. మనం సామాన్య పాఠకులం. అలా పై వరకే చూడగలం మనం. రూపాన్ని బాహ్యంగా మనకేదైతే కనిపిస్తుందో అంతవరకే మనం చూడగలం. హలో దాని అంతరార్థంలోకి, దాని లోలోతుల్లోకి, అంతరంగాల్లోకి మనం హలో లోపలికి వెళ్ళలేం. అందుకనే ఈమేం చేసిందంటే ఒక సామాన్య పాఠకుడికి అర్థమయ్యేటట్టుగా ఈ 3 ప్రపోజిషన్స్‌ని మన ముందు పెట్టింది. అందుకని ముందు ఈ 3 చదవండి. ఈ 3 అధ్యయనం చేయండి. మూడిటిని పట్టుకోండి అని చెప్పింది. ఎక్కువ శ్రమ పడక్కర్లా. ఈ 3 ఉన్నాయా మీ దగ్గర? ఇంకా సీక్రెట్ డాక్టర్ మొత్తం మీ వశమే మీకు దర్శనమిస్తుంది. ఇది ఎందుకని పట్టుకోమంది వీటిని? చాలా తేలిక పదాలతో. చాలా తేలిగ్గా ఒక సామాన్య పాఠకుడికి అర్థమయ్యేటట్టుగా అందించాలి. అందింపబడింది. కాబట్టి ముందు వీటిని పట్టుకుందాం. టు ద జనరల్ రీడర్, ఒక సామాన్య పాఠకుడికి క్లియర్‌గా మనం అర్థమయ్యేటట్టుగా. లెట్ హిమ్ సెట్ ఔట్ విత్ ద పోస్టులేట్ దట్, అంటే వీళ్ళకేంటి మనం సామాన్య పాఠకులకి మనలాంటి వాళ్ళకి దాన్ని సిద్ధాంతం ఇదండి దీనివల్ల దీన్ని ఇట్లాగ అనుకుంటున్నామండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాగా ఉంది అని నేరుగా చెప్పేయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సిద్ధాంతాలు చేసున్నాయి. సూత్రాలు ఆల్రెడీ ఉన్నాయి. a+b² = a² + b² + 2ab ఆల్రెడీ ఉంది. ఇప్పుడు అదంతా కథ చెప్పక్కర్లా మనం. ఆ కథంతా చెప్తే వీళ్ళని మనలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టక్కర్లేదు. ఆ సూత్రం చెప్పేస్తే చాలు. అట్లాగా సూత్రం ఏదైతే మన పోస్టులేట్ అంటే ఆల్రెడీ సిద్ధాంతీకరింపబడింది. రుజువు కాబడింది ఆల్రెడీ అది. వితౌట్ ప్రూఫ్ అన్నమాట. ఇక మనకి ప్రూఫ్ అక్కర్లేదు. మనం ధైర్యంగా, హలో విశ్వాసంతో నమ్మొచ్చు దాన్ని. ఆ విధంగా మనకు అందజేశారు. కాబట్టి పూర్తిగా మనం దాన్ని నమ్మొచ్చు. అటువంటి మనకి మన ముందు పెడుతున్నారు. దేర్ ఈజ్ వన్ అబ్సల్యూట్ రియాలిటీ అనేది ఒకటి ఉన్నది. which antecedes all manifested conditioned being. అంటే ఈ సమస్త సృష్టి ఏదైతే ఉందో సృష్టింపబడింది అంటే కండిషన్డ్ అయిపోయింది, పరిమితానికి వచ్చేసింది. మేనిఫెస్ట్ అయింది అంటే, వ్యక్తం అయింది అంటే ఇంకా అది కండిషన్డ్ అయిపోతుంది. ఈ సృష్టి వ్యక్తం కాకముందు ఎవరున్నారు? దెర్ ఈస్ వన్ అబ్సల్యూట్ రియాలిటీ. సంపూర్ణమైనటువంటి యథార్థమైనటువంటి ఒకడు, యథార్థంగా ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు ఒకడు ఉన్నాడు. అబ్సల్యూట్ రియాలిటీ. దిస్ ఇన్ఫినిట్ అండ్ ఎటర్నల్ కాజ్ dimly formulated in the unconscious and unknowable of current European philosophy is the rootless root of all. మనం ఇదంతా పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేయటం కోసం కదా. మన భారతీయ ధర్మానికి సంబంధించి మనం కొత్తగా ఏం చెప్పకర్లేదు. ఎందుకంటే భారతీయ ధర్మం మొత్తానికి అది ఇది ఊయలలాగా, పిల్లవాడికి ఊయలలాగా ఇట్లాగా ఉందన్నమాట. భారతదేశం ఆధ్యాత్మిక విజ్ఞానానికి ఒక ఊయలలాగా ఉందన్నమాట. అందరికీ అందజేసింది. కాబట్టి ఆ భారతదేశంలో మనం పుట్టి ఇక్కడ మనం జీవిస్తూ ఇక్కడ విషయాలు మనం పురాణాలు, ఉపనిషత్తులు, వేదము, భగవద్గీత, భారతము, రామాయణము ఇట్లా ఇవన్నీ కూడా కొంత మనం పూర్తిగా అర్థమైనా అవ్వకపోయినా కొంత విన్నాం. కాబట్టి మనకి అంతగా గందరగోళం పడం ఈ విషయాలు ఏదైనా చెప్పినప్పుడు. పాశ్చాత్య ప్రపంచానికి అట్లా అవన్నీ లేవు అక్కడ. ఎప్పుడో ఒకప్పుడున్న ఈజిప్షియన్ సంప్రదాయం, గ్రీకు, రోమను ఇవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. అవన్నీ ఆ నాగరికతలన్నీ శిథిలం అయిపోయినాయి, విచ్ఛిన్నం అయిపోయినాయి ఆ నాగరికత.
కాబట్టి ఇప్పుడున్న పాశ్చాత్య ప్రపంచానికి అంటే సీక్రెట్ డాక్టర్ రావడానికి ముందున్న పాశ్చాత్య ప్రపంచానికి ఈ విషయాలన్నీ కొంచెం కొత్తగా ఉన్నాయి. అందులో వాళ్ళేమో పేర్లు పెట్టారంటే కొన్ని కొత్త పేర్లుగా పెట్టారు. రూట్‌లెస్ రూట్, రూట్‌లెస్ రూట్ అంటే వేర్లు ఉన్నాయి. మూలము అంటే మూలం ఉంది అనుకున్నాం అనుకోండి. ఒకదానికి ఇది మూలం అండి అన్నాం. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది మరి? అదనేటప్పటికల్లా ఈ మూలం కాస్త మనకి ఇప్పుడు మూలంగా చెప్పుకున్నది ఇది కాస్త ఎఫెక్ట్ అయిపోయి, దీనికి మూలం ఇంకో వేరే ఏదో ఉంది. అది కాజ్ అయిపోతుంది. ఇట్లా వెనక్కి వెళితే ఎక్కడికి వెళ్ళినా గానీ కాజ్ మనకి ఎఫెక్ట్ ముందు కనిపించింది. ఆ హలో ఎఫెక్ట్‌ని ఇది ఎఫెక్ట్ అనుకున్నాం. వినిపిస్తుందండి? అది కాజ్ అయిపోయింది. సరే ఆ కాజ్ దగ్గర నుంచి హలో మళ్ళీ ఎఫెక్ట్‌కి వెళ్ళామనుకోండి. ఈ కాజ్ కాస్త ఎఫెక్ట్ అయిపోయింది. అందువల్ల ఎక్కడ మనకి ఇక్కడితో ఆగింది అన్నది లేదు. ఇట్లా వెళ్ళి ఎక్కడ ఆగుతాము? రూట్‌లెస్ రూట్, కాజ్‌లెస్ కాజ్. ఇక అక్కడి నుంచి కాజ్ లేదిక. తనే కాజ్. తనే కారణం. తనకి ఇంకొకళ్ళు కారణం లేదిక. ఈ ఫస్ట్ మనం ఏదైతే ఆ వన్ అబ్సల్యూట్ రియాలిటీ అని చెప్పుకుంటున్నామో, ఆ ప్రిన్సిపల్ ఓమ్నిప్రెజెంట్, ఎటర్నల్, బౌండ్‌లెస్ అండ్ ఇమ్యూటబుల్ అని శాశ్వతమైనది ఏదైతే ఉందో, దానికి కారణం లేదిక. తనే కారణం. అక్కడితో ఆగిపోయిందన్నమాట. అంటే తను కారణంగా ఉంది కాబట్టి. అందుకని దాన్ని రూట్‌లెస్ రూట్ లేకపోతే కాజ్‌లెస్ కాజ్. ఈ రూట్‌లెస్ రూట్ ఏంటి? ఆఫ్ ఆల్ దట్ వాస్, ఈజ్, ఫర్ ఎవర్ షల్ బి. అంటే అదే ఈ సృష్టిగా వస్తూ ఉన్నది. దట్ వాస్, ఈజ్ సృష్టిగా ఉంటూ ఉన్నది. ఎవర్ షల్ బి ఎల్లప్పుడూ ఉండేది. It is of course devoid of all attributes and is essentially without any relation to manifested finite being. అంటే మొదటి ప్రతిపాదనలో మొత్తం 3 ప్రతిపాదనలు కదా. మొదటి ప్రతిపాదన అంతా ఎట్లాగుంది? దీనికి దానికి సంబంధం లేదు అన్నట్టుగా. ఒకడే, ఉన్నది ఒకటే. అది తీర్మానం చేస్తున్నారు మొదటి ప్రతిపాదనలో. అయితే ఇదంతా మరి ఎలాగో వచ్చింది? ఈ సృష్టి అంతా ఒకడే అనేకమయ్యాడని కదా మనం అంతకుముందు చెప్పుకున్నాం. 4 బేసిక్ ఐడియాస్‌లో గాని, 1 ఫండమెంటల్ లాలో గాని అంతకుముందు మనం చెప్పుకున్నదేంటి? ఒకడే అనేకమయ్యాడు. కానీ ఇక్కడొచ్చేటప్పటికల్లా దీనికి దానికి సంబంధం లేదు. ఫినిట్ బీయింగ్ మేనిఫెస్టెడ్ వితౌట్ ఎనీ రిలేషన్ టు మేనిఫెస్టెడ్ ఫినిట్ బీయింగ్. ఈ సృష్టికి ఏమాత్రం సంబంధం లేకుండా ఒకడు శాశ్వతంగా వేరే ఒకడు ఉన్నాడు. రూట్‌లెస్ రూట్, కాజ్‌లెస్ కాజ్ అన్న భావన వాళ్ళు చెప్పుకొచ్చారన్నమాట పాశ్చాత్యులు. ఇట్ ఈస్ బీనెస్ రాదర్ దాన్ బీయింగ్, సత్ ఇన్ సాంస్క్రిట్, అండ్ ఈస్ బియాండ్ ఆల్ థాట్ ఆర్ స్పెక్యులేషన్. దాన్ని బీయింగ్ అనే దానికన్నా బీనెస్ అంటే బాగుంటుంది. అంటే అప్పటికేమీ రాలేదు. అప్పటికి సృష్టి సంకల్పం కూడా లేదు అక్కడ. సృష్టి సంకల్పం లేదు. అమ్మవారు తనలోనే లయమైపోయి ఉన్నారు. అందుకే అర్ధనారీశ్వర తత్వంగా మనం చెప్పుకునేది. అమ్మవారు విడిగా ఉండరు, కలిసిపోయి ఉంటారు. అర్ధనారీశ్వర తత్వం అందుకే ఆయనలోనే ఉంది సంకల్పం కూడా. విడిగా ఎక్కడ ఏమి లేదు. ఇక ఒక్కడే ఉన్నాడు. అందుకని దాన్ని బీనెస్ అంటే ప్రస్తుతానికి ఏమీ లేదు. అవ్వచ్చు. తర్వాత అవ్వచ్చు ఏమైనా. కానీ ప్రస్తుతం ఏమీ లేదు. బీనెస్. బి ఉండుట, అస్థి. ఉన్నాడంతే. తర్వాత ఏమవుతాడో మనకు తెలియదు. అంటే ఈ సృష్టిగా వ్యక్తం అవుతాడు. ఈ సృష్టి ఆయన నుంచి వస్తుంది. అది వేరే విషయమే. అప్పటికి ఏమీ లేదు. ఆ స్థితిలో మనకి మొదటి ప్రతిపాదన వర్ణిస్తుందన్నమాట. మొదటి ప్రతిపాదన ఏంటన్నమాట? ఉన్న అంటే 3 స్థితులు మనం చెప్పుకుంటున్నాం. ఈ 3 స్థితులు ఒకదాని తర్వాత ఒకటి ఎలాగొచ్చింది? ముందు మొట్టమొదటిగా ఉన్నదేంటి? అది ఎలాగా ఉంది? తర్వాత అది రెండో స్థితిలోకి వచ్చేటప్పటికల్లా రెండో ప్రతిపాదనలో ఏ విధంగా ఇక మార్పుగా ఆ సంకల్పం ఎలా బిగిన్ అయింది అన్నట్టుగా. మూడో ప్రతిపాదనకి ఆ సంకల్పం కాస్త సృష్టిగా ఎలాగా పరిణమించింది.
దీంతో మనకి కంప్లీట్ గా వచ్చేసినట్టు అవుతుంది. కంప్లీట్ పిక్చర్. కాబట్టి మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఈ 3 ప్రతిపాదనలు అన్ని చోట్ల దర్శనమిస్తాయి మనకి. మనం ఒక సంకల్పం రావడం మనకి. ఆ సంకల్పానుసారం పనులు చేయటం. అంటే సృష్టిగా వ్యక్తం అవటం. మరలా సృష్టి ప్రళయంలోకి వెళ్ళిపోవడం. అంటే ఆ పని పూర్తయిపోవడం. కానీ ఇదంతా చేసేటప్పుడు ఎవరున్నాం? ఈ సంకల్పించిన వాడు మనం ఉన్నాం కదా! పని ప్రారంభించిన ఈ సంకల్పంగా ఉన్నాం మనం. సంకల్పం సృష్టిగా అంటే పనిగా వ్యక్తం అయ్యేటప్పుడు మనం ఉన్నాము. పనిని ప్రారంభించినప్పుడు మనం ఉన్నాము. పని చేసేటప్పుడు మనం ఉన్నాము. పని పూర్తయిన తర్వాత మనం ఉన్నాము. అట్లా ప్రతి దానికి మనం అన్వయించుకోవటం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే సూత్రం. ప్రతి క్షణం దాన్ని అనుభవిస్తూనే ఉన్నాం. అనుభూతి చెందుతూనే ఉన్నాం. కాకపోతే దానికి మనకి సంబంధం లేదు అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు మొదటి ప్రతిపాదన అంతా ఇక అట్లాగే ఉంది. నో రిలేషన్. నో రిలేషన్. పాశ్చాత్యులు ఏమంటున్నారు? నో రిలేషన్. వితౌట్ ఎనీ రిలేషన్ టు మేనిఫెస్టెడ్ ఫినిట్ బీయింగ్. ఆ విధంగా మనకి మొదటి ప్రతిపాదన అసలు అంటే ఉన్నది ఆ సంకల్పం. సంకల్పం ఎలాగొచ్చింది? అంటే సంకల్పించేవాడు ఉండబట్టి కదా! సంకల్పించేవాడు ఉండాలి. ఆ వచ్చిన సంకల్పం గమనించి తెలియటానికి ఉండాలి మనం. అంతా ఉండటానికి ఒకడు ఉన్నాడు. ఉండుట. అదే ఇక్కడ జరుగుతుంది. ఎక్కడో జరగటం కాదు. ప్రతి క్షణం మనలో జరుగుతుంది. మన చుట్టూ జరుగుతా ఉంది. అందరిలోనూ అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నది. దీన్ని మనం అన్వయించుకోవటం నెమ్మదిగా. ఈ 3 ప్రతిపాదనలు పూర్తయ్యేటప్పటికల్లా మనకి సృష్టికి సంబంధించినటువంటి మొత్తం అనుభూతిలోకి వచ్చేయాలి. అలా చెప్తున్నాం. ఓపికగా